ఏంటి జగన్, ఎలా ఉన్నావురా? బాగున్నానండి. మీ నాన్న ఎక్కడున్నారు? నాన్న బాంబే 100 కొని 1000 కమ్మడానికి బాంబేకి వెళ్ళాడా? అరే రండి, మందే షాప్, ఓనర్ ని కాదంతే. మనకు కావాల్సిన అమ్మాయి మంచి బట్టలు చూపించు. నీ షాప్ లో నువ్వు ఒక్కడవే మేలా, అందరూ ఫీమేల్స్? ఇది ఓకేనా? అరే తీసుకోండి, మీరు తెల్లగా ఉంటారు, ఏం వేసుకున్నా బాగుంటారు. రే ఇదివరా. సరే సార్. ఏంటి రంగమ్మత్త, బాగున్నావా? పోయిన వారం మీ అబ్బాయిని జైల్లో కలిశాను. మా అమ్మని కలిస్తే ఈ డబ్బులు ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చాడు. అలాగే బాబు. ఇది తీసుకుంటాను గానీ నువ్వు సంతోషంగా ఉండాలి. సరే సరే వెళ్ళు, రండి. ఇది చోల్ రోటీ అండి, ఈ ఊరు స్పెషల్. బాగుంది కదా? బట్టలు కొనిచ్చారు, పువ్వులు కొనిచ్చారు, ఇంకా సినిమా కూడా తీసుకువెళ్తారా? అలాగే సంసారం కూడా చేయమంటారా ఏంటి? అది సరే గానీ మీ ఊర్లో ఎవరు మర్యాదగా మాట్లాడరా ఏంటి? సరే, ఇప్పటి నుంచి మర్యాదగా మాట్లాడతాను. బట్టలు కొనిచ్చేటప్పుడు పట్టు చీర కొనిస్తారని అనుకున్నాను. పెళ్లి కొనిస్తానులేండి. ఎవరికి పెళ్లి? అయ్యో ఇంకెవరిది, మీ పెళ్లికేనండి. నా పెళ్ళా? ఎవరితో? మీ మనసుకు నచ్చినోడితో. మీరేమన్నా మ్యారేజ్ బ్రోకరా? అలాగే అనుకోండి. మీ తరపున పెళ్లి, శోభనం, సీమంతం, పిల్లలకి పేరు పెట్టడం అన్ని చేస్తానులేండి. सलाम अलैकुम सूर्या भाई। सब अल्लाह का शुक्र, सब कह रहे। आप कैसे? ठीक हूँ। खाना हो गया? भाई बाद में मिलता हूँ। మీకు ఎన్ని భాషలు తెలుసు? మన భారతదేశంలో ఏ మూలన పడేసినా అన్ని భాషలు మాట్లాడగలను. ఎందు ఒందిని ఎద్దు మేలే ఎల్లా అవ్వంది అని అవ్వందా నాన్. అర్థం కాలేదు. తమిళ్ అండి. నాది నీది అంటూ ఏమీ లేదు, అన్ని వాడిది, కానీ వాడే నేను. విజయ్ తీనా నచువా పురాణా నామ్, బాప్ కా నామ్ तीना ना चोर, माँ सुहासिनी चोर, अभी खाना खाओ। అట్టుపళ్ళు ఇలా తిన్నావంటే కవల పిల్లలే పుడతారంట. ఎవరన్నారండి? బామ్మ చెప్పింది. బామ్మ చెప్పిందా? సరే పర్లేదు తినండి. మీరు ఒకరిని పెంచుకోండి, నేను ఒకరిని పెంచుకుంటాను. చిన్న వయసులో చింతపిక్కలు తింటే కడుపులోంచి చెట్టు ముడుస్తుంది అని చెప్పేవాళ్ళు, కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడి నుంచి రాలేదండి. అరే నవ్వకండి, నేను చెప్పేది నిజమండి. మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎప్పుడైనా రావచ్చా? అయ్యో రండి, ఆకాశాన్ని చూడడానికి పర్మిషన్ ఎందుకండి? రండి, చూడండి, వెళ్ళండి. రాణి, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అడచి కాస్త ఊరుకోండి, అలాంటి చెత్తపని నేనెందుకు చేస్తాను? హే నాటీ గర్ల్. ఓకే ఎనీవే, మీ పల్లెటూరులో లవ్ యూ, మిస్ యూ అని ఎలాగంటారు? లవ్ యూ తెలుసు, మిస్ యూ అంటే? సరే లవ్ కు మాత్రం చెప్పు. నువ్వంటే నా ప్రాణోరా. 1 సెకండ్ రికార్డ్ చేసుకుంటాను, ఉండు. ఓకే రిపీట్ చేయి. నువ్వంటే నా ప్రాణరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మాత్రం నన్ను వద్దన్నావో జిల్లేడు పాలు తాగిచ్చేస్తాను. వాట్ ఇస్ దట్? జిల్లేడు పాలు? జిల్లేడి మిల్క్. ఓకే. ఈ ఊళ్ళో లవర్స్ అందరికి ఇదొక లవ్ స్పాట్ అండి. లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి, లవ్ బ్రేకప్ చేయడానికి ఇదొక మంచి స్పాట్ అండి. అవునా? మంచి గాలి వీస్తోంది, మూడ్ కూడా బాగుంది. అవును, ఏదో చెప్పాలన్నారు, చెప్పండి. ఈ చోటు అద్భుతంగా ఉంది. మనసులో ఉన్నది అలా చెప్పేస్తాను. ఇంగ్లీషు తెలిసిన వాళ్ళే కావాలనుకుంటే ముందే చెప్పేయాలి, సరేనా? నువ్వు ఉన్న వైపు తల పెట్టి కూడా పడుకోను, కానీ మనసులో ఉన్నది చెప్పేస్తాను. నువ్వంటే నాకు ప్రాణం. చెయ్, ఇలా మాట్లాడామంటే నీళ్ళలో తోచేస్తాను, జాగ్రత్త. లవ్ చేస్తున్నాను కాదు కూడదు అన్నావంటే జిల్లేడు పాలు తాగి చచ్చిపోతాను. జిల్లేడు పాలంటే ఏంటి? ఎవరికి తెలుసు? దానికంటే ఈ నీళ్ళలో దూకి చచ్చిపో. నా శరీరం ప్రాణం పూర్తిగా నీకే. ఉంచుకో కాదు, పెళ్లి చేసుకో. కాదు, పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో, బాగా చూసుకుంటాను. సంతోషంతోనే చచ్చిపోతావు. సంతోషంతోనే చచ్చిపోతావు. చావు గురించి మాట్లాడతావా? ప్రేమించేదే బతకడానికి, ఎందుకంటే ఇంత స్పీడ్ గా ఉన్నారు? కొంచెం నిదానంగా ఉండండి. అయినా మన రేంజ్ కి ప్రేమ దోమ అంతా అవసరమా? పేదవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారా స్వామి? పేదవాళ్ళెవరూ ప్రేమించకూడదు అంటున్నారా స్వామి? బా చాలు, ఇంకా ఆపుతారా? అయినా ఈ ప్రేమ ఎవడబ్బ సొత్తు కాదండి, ఎవరైనా ప్రేమించొచ్చు. మీరు ప్రేమించండి. మీరు నన్ను ప్రేమిస్తారా? ఇలాంటివి సడన్ గా అడిగితే రాదమ్మా, కొంచెం టైం. ఒక్క నిమిషం. ఇలా కౌగులించుకోనా మిమ్మల్ని? ఇప్పుడు ఏం చేసావు? లేదు, ఇలా పట్టుకోవచ్చా అని అడిగాను. ఇంకోసారి అడుగు. ఇలా మిమ్మల్ని టైట్ గా కౌగులించుకోనా? ఇప్పుడు టైట్ గానే కౌగులించుకున్నారు, ఇంకేమైనా అడగండి. ఒక ముద్దివనా? వాతావరణం కూడా బాగుంది, ఇచ్చేయండి.